అండ్ ఈరోజు సింపుల్గా ఎగ్ రోస్ట్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుని, చిటికెడు పసుపు, సరిపడినంత కారము, ఉప్పు సరిపడినంత వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఎగ్ని కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకొని, ఆనియన్స్లో మొత్తంగా కలుపుకొని పక్కన పెట్టుకొని, మనం ముందుగా చపాతీలు చేసుకొని ఉంచాం కాబట్టి పాన్లోనే డైరెక్ట్గా లైట్గా ఆయిల్ వేసుకొని కలిపి ఉంచిన ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే దానిపైన చపాతీ పెట్టుకొని రెండో వైపు కూడా ఒక 1 మినిట్ ఉంచి తీసుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా తిప్పి ఇప్పుడు ఇంకొక రోల్కి ముందుగా పాన్ మీదే డైరెక్ట్గా ఎగ్ కొట్టేసి వేసుకొని ఇలా పలుచగానే స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా స్పైసీని బట్టి కారం, ఉప్పు, పెప్పర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన చపాతీ పెట్టుకొని ఇక్కడ రెండో వైపు కూడా లైట్గానే తిప్పి తీసుకుంటే మనకి ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ అవుతుంది. నేను చిన్న చిన్నగా ఆనియన్స్ వేసుకొని నిమ్మరసం లైట్గా పిండుకొని రోల్లో చేసుకుంటే ఇంట్లోనే మనం ఇలాగ ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు లైక్ చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసుకొని టమాటా సాస్తో తింటమే. థ్యాంక్ యూ.